చాలా కోపంగా అశ్వత్థామ ముందుకు వచ్చి, "అశ్వత్థామ, నువ్వు చెప్పినట్టుగానే పాండవ స్త్రీల గర్భాలలో ఉన్న శిశువులు సంహరించబడిన ఉత్తర గర్భంలో ఉన్న శిశువు మాత్రం బ్రతుకుతాడు. అతను తర్వాత భవిష్యత్తులో రాజై హస్తినాపురాన్ని పాలిస్తాడు" అని చెప్తాడనమాట. ఎందుకంటే ఉత్తరకి ఆల్రెడీ ఒక వరం ఉంటుంది. హ్మ్. ఆ వరం వల్ల ఉత్తరకి పుట్టే బాబు ఖచ్చితంగా హస్తినాపురానికి రాజవుతాడు అని వరం ఉందనమాట. హ్మ్. ఆ మాట వినగానే అశ్వత్థామ "నో, నో, ఇది అన్యాయం, నేను ఒప్పుకోనంటాడు. హ్మ్. ఒప్పుకోనంటే శ్రీకృష్ణుడుండి చాలా కోపంగా, "నువ్వు ఆల్రెడీ కనీసం భూమిని తాకని పసి శిశువులని చంపి ఘోరమైన తప్పు చేశావు. హ్మ్. దీనివల్ల నువ్వు 3000 సంవత్సరాలు జనావాసంలో తిరగకుండా హ్మ్. శరీరమంతా పుండ్లతో, నొప్పితో, బాధతో, నిద్రాహారాలు లేకుండా హ్మ్. 3000 సంవత్సరాలు ఈ భూమి మీదే తిరుగుతావు. ఎవరైతే ఉత్తరకి పుడతారో ఆ బిడ్డ పరీక్షిత్తుగా పెరిగి పెద్దయి నీ కళ్ళ ముందే హస్తినాపురాన్ని రాజుగా పాలించడం నువ్వు చూస్తావు" అని శాపమిస్తాడు. హ్మ్. శ్రీకృష్ణుడు శాపమియ్యగానే వేదవ్యాసుడు "ఇది నిజమవుగాక" అని శాపమిస్తాడనమాట. సో శ్రీకృష్ణుడు, వేదవ్యాసుడు శాపమిచ్చారు. అశ్వత్థామకి చాలా కోపం వచ్చింది. కానీ శ్రీకృష్ణుడిని శపించలేడు కదా! అవును. అతనికి ఇప్పుడు మనే లేదు అంటే అతను నార్మల్ హ్యూమన్ బీయింగ్ కంటే కూడా ఇంకా నీచమైన పరిస్థితిలోకి దిగజారిపోయినట్టే. సో అతను వేదవ్యాసుడి వైపు తిరిగి, "వేదవ్యాస, నువ్వు నన్ను శపించావు కదా! నువ్వు పక్షపాతంగా ఉన్నావు కదా! హ్మ్. అయితే నువ్వు కూడా నేనున్నంత కాలం ఈ భూమి మీదే బ్రతుకు కాక" అని ప్రతిశాపమిస్తాడు. హ్మ్. వేదవ్యాసుడు ఏమి కామ్‌గానే ఉంటాడు. సరే అన్నట్టుగా. ఆ తర్వాత ఇంక అలా ప్రతిశాపం ఇచ్చి కోపంగా అడవుల్లోకి వెళ్ళిపోతాడు. హ్మ్. అడవుల్లోకి వెళ్ళిపోయేసరికి అతనికి శరీరమంతా కృంగి కృశించిపోయినట్టు, రక్తం రక్తం కారడం, ఒళ్ళంతా పుండ్లయిపోవటం అలా అయిపోతుంది. ఇక ఇక్కడ వ్యాస ఆశ్రమంలో ఉన్న పాండవులు వేదవ్యాసుడికి నమస్కరించి, పాండవ శిబిరాల దగ్గర ద్రౌపది ఉంది కదా! హ్మ్. అక్కడికి వెళ్ళి ఏదైతే అశ్వత్థామ మణి ఉందో ఆ మణిని ఆమె చేతికిస్తారనమాట.